టమాటా ఉడుకు పచ్చడి. ఇంకా లేట్ చేయకుండా వదిన సామాన్లు అన్ని తీసుకొచ్చేసిన ఒక లుక్ వేసుకోండి. అయితే వదిన టమాటా ఉడుకు పచ్చడి కాబట్టి ముందుగా మనం స్టీమర్ పెట్టుకుందాము. మీరు బాయిల్ చేసుకోవాలంటే బాయిల్ చేసుకోవచ్చు, లేదు స్టీమర్లో పెట్టి చేసుకుందామన్నా సరే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఏంటంటే వదిన ముందుగా టమాటాలు టమాటాలకు ఉన్న ముచ్చిక భాగాన్ని తీసేయాలి. స్టీమర్లోకి ఒక 4 టమాటాలు, కొద్దిగా ఎండుమిర్చి, అలాగే కొద్దిగా వెల్లుల్లి. ఇప్పుడు ఇవి స్టీమ్ అవ్వడానికి మనకి మినిమం ఒక 5 నుంచి 8 నిమిషాలైనా పడుతుంది. అది వదిన ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకు, అది వదిన తాలింపు అయితే రెడీ అయిపోయింది. అలానే టమాటాలు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు అవి కూడా ఉడికిపోయాయి. తాలింపు రెడీ, మనం సొంటి బెల్లం పాకం రెడీ. బ్యాలెన్స్ ఉంది ఒకటి వదిన టమాటాలు ఉడకడం, అది కూడా ఉడికిపోయాయి. కాబట్టి ముందుగా స్టవ్ ఆర్పేసుకొని మిక్సీ పట్టుకోవాలి. టమాటాలది తొక్క తీసేసుకుందాం వదిన. రుచికి సరిపడా ఉప్పు, వదిన దీనికంటే ఎక్కువ మిక్సీ పట్టొద్దు. అలా ఎండుమిర్చీలు కనిపిస్తూ టమాటా గుజ్జు, అందులో మంచి ఎల్లిపాయల టేస్ట్, ఆహాహా. ఇప్పుడు లేట్ చేయకుండా దీన్ని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న తాలింపులో వేసేయాలి. ఇంకా లేట్ చేయకుండా ప్లేటింగ్ టైం. టమాటా ఉడుకు పచ్చడి రెసిపీ చూసేద్దామా? ముందుగా స్టీమర్లో టమాటాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేసి స్టీమ్ చేసుకోవాలి. పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పసుపు, కరివేపాకు వేసి తాలింపు చేసుకోవాలి. ఇప్పుడు స్టీమ్ చేసుకున్న టమాటాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని తాలింపులో వేసుకుంటే టమాటా ఉడుకు పచ్చడి రెడీ.